ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాక్యంను ధ్యానించి మన దినచర్యలు ప్రారంభించుట వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 29వ అధ్యాయము 22వ వచనం. కోపిష్ఠుడు కలహము రేపును, ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును. ఆమెన్. హల్లెలూయా. సామెతల గ్రంథకర్త అయిన సొలొమోను రాజు గారు ఈ విధంగా తెలియజేయుచున్నారు. దేవుని పిల్లలైన వారికి, దేవుని యందు భయభక్తులు గల వారికి జ్ఞానము కలుగుటకు రచించిన గ్రంథము. మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి, కోపము గలవారితో ఎన్నడూనూ సహవాసం చేయరాదు. కోపిష్ఠుడు కలహమును రేపును, ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును అని వాక్యము స్పష్టంగా తెలియజేయుచున్నది. దేవుని యందు భయభక్తులు లేనివారు, దేవుని వాక్యానుసారంగా నడవని వారు, దేవుని వాక్యమును నిర్లక్ష్యము చేసేవారు, దేవునితో సంబంధము లేనివారు, లోకానుసారులకు కోపము ఎక్కువగా ఉంటుంది. కావున ప్రియ సహోదర సహోదరి, మన స్నేహం అనేది దేవుని బిడ్డలైన వారితోనే సహవాసం చేయాలి. దేవుని యందు భయభక్తులు గల వారితోనే సహవాసం చేయాలి. కోపిష్ఠులతో సహవాసము చేసినప్పుడు తప్పకుండా గొడవలు, కలహములు, అల్లర్లు, అనేక విధములైన కొట్లాటకు కారణమవుతుంది. కావున ప్రియ సహోదర సహోదరి, మన స్నేహము అనేది మృదువుగా మాట్లాడే వారితోనే స్నేహం చేయాలి. ముంగోపుతో ఎన్నడూ సహవాసం చేయకూడదు. క్రమశిక్షణ గల వారితోనే సహవాసం చేయాలి. ప్రియ సహోదర సహోదరి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనకు జ్ఞానము కలుగుతుంది, తెలివి, బుద్ధి, వివేచన కలుగుతుంది. సొలొమోను రాజు గారు దేవుని బిడ్డలైన వారి నిమిత్తము ప్రత్యేకించి వ్రాసిన గ్రంథము. దేవుని బిడ్డలైన వారు జ్ఞానమును అభ్యసించుటకు వ్రాసిన గ్రంథము. కావున ప్రియ సహోదర సహోదరి, దేవుని పిల్లలైన వారు ప్రతి విషయంలో దేవుని చిత్త ప్రకారము వాక్యానుసారంగా ఆయన యందు భయభక్తులు కలిగి జీవిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు తొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. పలుమార్లు తొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్నీదరి చేర్చినావు, అందుకే గైకొనుమదేవా ఈ నా శేష జీవితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. హల్లెలూయా.
ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాం తండ్రి. మీరు గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వాధికారి యేసయ్య, మీకు స్తోత్రములు. గడిచిన దినమంతా మీ చల్లనైన రెక్కల నీడలో కాచి కాపాడినందుకు మీకు స్తోత్రములు. ఈ వేకువన లేచి ఎందరైతే మీ వాక్యమును విని మిమ్ములను అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ వాక్యమును వినక లోకము తట్టు పాపము తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మీ యొక్క వాక్యమును విని అంగీకరించి మారు మనసు పొంది మిమ్మలను స్తుతించి ఆరాధించే కృప దయచేయండి. వాక్యము ద్వారా తెలియజేసిన రీతిగా కోపిష్ఠుడితోనూ ముంగోపుతోనూ స్నేహము చేయవద్దని వాక్యము ద్వారా సెలవిచ్చినందుకు మీకు స్తోత్రములు. ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండలాగున మీ కృప ఉంచండి. సొంత గృహం లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి. సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారులాగున మీ కృప ఉంచండి. దుఃఖములో ఉన్న బిడ్డలను ఓదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. వ్యాధిగ్రస్తులను బాగు చేయండి, స్వస్థపరచండి. గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి. ఇంకా శారీరక బలహీనతలతో బాధపడే వారి బలహీనతల నుండి విడుదల దయచేయండి. వారి శరీరంలో ఎక్కడ ఎటువంటి బలహీనత ఉన్నా యేసు నామంలో ఇప్పుడే వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగునుగాక. యవనస్తులను కాపాడండి. యవన కాలంలో ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మీ యందు భయభక్తులు కలిగి మిమ్మలను స్తుతించి ఆరాధించే కృప దయచేయండి. కారుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. రైళ్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. నౌకల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. విమానాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.